మాధవ్పూర్లోని చీకటి ఇంకా దట్టంగా మారుతుంది. సర్పంచ్ తమ్ముడి శవం మాయమైపోవడం ఒక భయంకరమైన రహస్యంగా మారుతుంది. ఊరివాళ్ల మనసులో భయం పూర్తిగా అలుముకుంటుంది. అసలు ఎవరా రాక్షసుడు? ఈ చేతబడిని చేసింది ఎవరు? అప్పుడే ఇంట్లో పనివాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్, నేను నా కళ్ళారా నిన్న రాత్రి అజయ్ బాబు గోడ మీద బలిలాగా పాకటం నేను చూశాను. కాసేపటి తర్వాత మళ్ళీ లోపలికెళ్లేసరికి మీ తమ్ముడు చనిపోయి ఉండడం నేను చూశాను. పనివాడి మాట విన్న తర్వాత అందరి దృష్టి అజయ్ వైపు మళ్లుతుంది. అజయ్ మొహం భయంతో తెల్లబడిపోతుంది. అతను ఏదో చెప్పాలనుకుంటాడు. అంతలో సర్పంచ్ ఇలా అంటారు. నువ్వు ఏదేదో వాగుతున్నావు. అజయ్ గోడ మీద బలిలాగా ఎలా పాకగలడు? ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు. ఇప్పటికీ మత్తులోనే ఉండుంటాడు. అందుకే ఇలా వాగుతున్నాడు. లేదమ్మా, నిన్న రాత్రి నేను తాగలేదు. నేనేదైతే చూశానో అది నిజం. పనివాడి మాటలని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే అందరికీ అనిపిస్తుంది అతను మత్తులో ఉన్నాడని. రాత్రి సమయం. శీతల్ ఇంకా అజయ్ నిద్రపోతూ ఉంటారు. కాని ఉన్నట్టుండి అజయ్ కళ్ళు తెరుస్తాడు. గడియారంలో రాత్రి 1 గంట అవుతుంది. అతను సైలెంట్గా ఇంట్లో నుంచి బయలుదేరతాడు. ఏదో దెయ్యం తన వెనక పడుతోందన్నట్టు. తను శ్మశానానికి చేరుకుంటాడు. అక్కడ ఒకచోట మట్టి తవ్వటం మొదలు పెడతాడు. మట్టి తీయగానే, మట్టిని తవ్వగానే ఉమేష్ శవం బయటపడుతుంది. అజయ్ ఆ శవం ముందు మంత్రాలు చదవటం మొదలు పెడతాడు. ఓం తంసో వజ్రకోధయ సంకటాహర మృతంజయ. మంత్రాలు చదివిన తరువాత శవం కళ్ళు తెరుస్తుంది. ఎర్రగా భయంకరంగా ఏదో రాక్షసుడు ప్రవేశించినట్టుంటుంది. ఉమేష్ శవం నెమ్మదిగా లేచి నిలబడుతుంది. గాలిలో ఎగురుతూ ఊరివైపు వెళ్తుంది. రాత్రి నిశ్శబ్దం ఇంకా భయంకరంగా మారుతుంది. ఉమేష్ శవం ఏదో ప్రేతాత్మలా మాధవ్పూర్ వీధుల్లో పూర్తిగా తిరుగుతూ ఉంటుంది. అది ఒక ఇంటి తలుపుని కొడుతుంది. భయంకరమైన గొంతుతో పిలుస్తుంది. దిలీప్, దిలీప్. దిలీప్ నిద్రలేస్తాడు. ఉమేష్ గొంతు విని అతను వణికిపోతాడు. ఇది ఉమేష్ గొంతులాగా ఉంది. అతనిక్కడికెలా రాగలడు? తలుపు తెరవకండి. భార్య వద్దని చెప్పిన తర్వాత కూడా దిలీప్ తలుపు తెరుస్తాడు. ఎదురుగా ఉమేష్ని చూసి అతని కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఉమేష్ కళ్ళు ఎర్రగా రాక్షస కళ్ళుగా మారిపోతాయి. ఉమేష్, నువ్వా? ఉమేష్ ఒక రాక్షస నవ్వుతో దిలీప్ తలను పట్టుకుంటాడు. దానిని పక్కకు తిప్పుతాడు. దిలీప్ అక్కడే పడిపోతాడు. ఒక్క రాత్రిలో ఉమేష్ రూపం ఊర్లో చాలా మంది తలుపులు కొడుతుంది. మొత్తం ఊరంతా భయంతో వణికిపోతుంది. సర్పంచ్ ఇల్లు మళ్లీ ఒకసారి నల్లని భయం నీడలో మునిగిపోతుంది. దిలీప్ భార్య, కొంతమంది ఊరివాళ్లు సర్పంచ్కి ఉమేష్ రూపం గురించి భయంకరమైన కథలు చెప్తారు. సర్పంచ్ మొహం తెల్లబడిపోతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? చనిపోయిన మనిషి ఎలా తిరిగి రాగలడు? సర్పంచ్ గారు, మేము మా చెవులతో విన్నాము. రాత్రివేళ ఉమేష్ అందరి ఇళ్లకి వెళ్లి పిలుస్తున్నాడట. గొంతు ఎలా ఉందంటే ఏదో ఒక రాక్షసుడు తనలో ఉన్నట్లుగా ఉంది. అతనిలో ఖచ్చితంగా రాక్షసుడు ఉన్నాడు. మనం ముందు ఉమేష్ శవం కోసం వెతకాలి. కాని తాంత్రికులు గారు, చేతబడి అసలు ఎవరు చేస్తున్నారు? 7 రోజుల తర్వాత అమావాస్య రాత్రి అంతా బయటపడుతుంది. నేను గుప్త పూజలు చేయటం మొదలు పెడతాను. ఆత్మశక్తులను ఆవాహన చేస్తాను. ఊరివాళ్లు నిర్ణయించుకుంటారు. తరువాతి 7 రోజుల వరకు ఎవరూ రాత్రివేళ ఇంటి నుంచి బయటికి వెళ్లకూడదు. శీతల్ కంగారు పడుతూ ఉంటుంది. ఏదో భయంకరమైన నిజం తన మనసులో దాగుంది అన్నట్టు. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కువగా ఆలోచించకు. అమావాస్య రోజు రాత్రి తాంత్రికులు గారు సాధన చేస్తారు. రహస్యాలన్నీ బయటపడతాయి. నాన్నా, నాకెందుకో వీటన్నిటి వెనక అజయ్ ఉన్నాడనిపిస్తోంది. పనివాడు చెప్పింది నిజమే. ఏంటి? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? అవును నాన్నా, నిన్న రాత్రి ఊర్లో 25 మంది చనిపోయారు. రాత్రి నేను కళ్ళు తెరిచినప్పుడు అజయ్ ఇంట్లో లేడు. మనం అజయ్ గురించి వెంటనే తెలుసుకోవాలి. నేను తన అమ్మా నాన్నలను కలవాలి. తనకి ఎవరూ లేరు. తను ఒక అనాథ. కాని నువ్వైతే తనకి అమ్మా నాన్నలున్నారన్నావు గదా? అది అబద్ధం నాన్నా. మీరు నన్నొక అనాథకిచ్చి పెళ్లి చెయ్యరు కదా.
అందుకే అబద్ధం చెప్పాను. కానీ నేనిప్పుడు తన గురించి అంతా తెలుసుకుంటాను. శీతల్ సీతాపూర్కి బయలుదేరుతుంది. ఎందుకంటే అజయ్ తనని మొదటిసారి కలిసినప్పుడు ఏమని చెప్పాడంటే తను సీతాపూర్కి చెందినవాడని. అక్కడి వాళ్లు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తారు. అజయ్ సీతాపూర్కి చెందినవాడు కాదు. తనకు 6 ఏళ్లున్నప్పుడు ఇక్కడికొచ్చాడు. అనాథాశ్రమంలో ఉండటం మొదలుపెట్టాడు. ఆ అనాథాలయం ఎక్కడుంది? అనాథాశ్రమాన్ని ఎవరో కాల్చేశారు. అందరూ అంటుంటారు అజయ్యే కాల్చేశాడు అని. కానీ అజయ్ అనాథాశ్రమాన్ని ఎందుకు కాలుస్తాడు? తన ప్రవర్తన సరిగ్గా లేదు. ఆ అనాథాశ్రమంలో తను చేతబడి చేస్తుండేవాడు. అందుకే తనని బయటకు తరిమేశారు. కోపంలో తను దానికి నిప్పంటించాడు. ఆ మాట విని శీతల్ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఇప్పుడు తనకి నమ్మకం కలుగుతుంది మాధవ్పూర్లో జరిగే సంఘటనలకి అజయే కారణమని. తను ఆలోచిస్తుంది తనలా ఎందుకు చేస్తున్నాడు అని. దానివల్ల అతనికేంటి లాభం? సీతాపూర్ నుంచి తిరిగొచ్చేటప్పుడు శీతల్ చాలా అలసిపోతుంది. మాధవ్పూర్లో చీకటి ఒక రాక్షస నీడలా కమ్ముకుంటుంది. రోడ్లు నిర్మానుష్యంగా ఉంటాయి. భయం కారణంగా ఎవరూ ఇంట్లోంచి బయటికి రారు. శీతల్ ఇంటికి చేరుకుంటుంది. కాని అజయ్ మళ్ళీ ఇంట్లో కనపడలేదు. అజయ్ అజయ్! సర్పంచ్ తన తాంత్రికుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైందమ్మా? నాన్నా, నేను తెలుసుకున్నాను. ఊర్లో ఏవైతే చేతబడులు జరుగుతున్నాయో వాటి వెనక అజయ్ హస్తం ఉంది. నీకెలా తెలుసు? నేనివాళ్ల సీతాపూర్కి వెళ్లాను. అక్కడ తెలిసింది అజయ్ అనాథాశ్రమంలో ఉండేవాడట, చేతబడి చేస్తుండేవాడట. తననక్కడి నుంచి పంపించేశారు. అందుకని ఆశ్రమాన్ని కాల్చేశాడు. ఇప్పుడు తను ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు. మనం తనని ఇప్పుడే వెతకాలి. తను ఎక్కడో సాధన చేస్తూ ఉండుంటాడు. తాంత్రికుడు, సర్పంచ్, శీతల్ అజయ్ కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు. కాని తను ఎక్కడా కనపడలేదు. రాత్రి 1 గంట అవుతుంది. అలసిపోయి తిరిగొచ్చేటప్పుడు వాళ్లకి శ్మశానంలో మంటలు కనిపిస్తాయి. శ్మశానంలో ఈ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా అజయ్ అక్కడ సాధన చేస్తూ ఉండుంటాడు. పదండి చూద్దాం. శ్మశానంలో వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. సర్పంచ్, తాంత్రికుడు ఇంకా శీతల్ అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు చూసేసరికి అజయ్ హోమగుండం ముందు సాధనలో కూర్చుని ఉంటాడు. ఎదురుగా ఉమేష్ శవం పడి ఉంటుంది. తన దగ్గర బోలెడన్ని డూడు డాల్స్ ఉంటాయి. నువ్వసలు ఏం చేస్తున్నావు? 25 సంవత్సరాల క్రితం మీరేదైతే చేశారో అదే చేస్తున్నాను. మేమేం చేశాము? ఆ నిజం నువ్వే స్వయంగా నీ నోటితోనే చెప్తావు. నువ్వు అసలు వినడానికి మిగులుంటా కదా నేను చెప్పడానికి. తాంత్రికుడు మంత్రాలు చదువుతాడు. ఎప్పుడైతే ఆయన మంత్రాలు మొదలు పెడతాడో అప్పుడు అజయ్ తాంత్రికుడు వూడు డాల్ని నిప్పుల్లోకి విసిరేస్తాడు. డాల్ కాలిపోగానే తాంత్రికుడు అక్కడే బూడిదైపోతాడు. అది చూసి సర్పంచ్ భయంతో వణికిపోతాడు. నేను ఊరందరి కోసం డూడు డాల్స్ తయారు చేశాను. ఒక్కొక్కరిగా అందరినీ కాల్చి చంపేస్తాను. మీరు మా అమ్మని కాల్చేసినట్లు. ఏంటి? ఎవరు చంపారు మీ అమ్మని? ఆ నిజాన్ని సర్పంచ్ గారే చెప్తారు. ఆగు, నేను నిజం చెప్తాను. అవును, ఊరి వాళ్ళందరూ కలిసి మీ అమ్మను చంపేశారు. కానీ ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. నేనే వాళ్ళని ఆ విధంగా చేయమని రెచ్చగొట్టాను. కానీ ఎందుకు? మా అమ్మ నీకు ఏం అన్యాయం చేసింది? మీ అమ్మ చేతబడి చేసేది. ఆమె దానిని అందరికీ మంచి చేయడం కోసం చేసేది. నేను తనతో చెప్పాను కొంతమందిని చంపి వాళ్ళ ఆస్తిని దక్కించుకోవాలి అని. కానీ తను నా మాట ఒప్పుకోలేదు. తను ఏమందంటే తను తనకున్న విద్యను మంచి కోసమే ఉపయోగిస్తానంది. నేను నా తాంత్రికుడితో ఆ పని చేయించుకోవాలి అనుకున్నాను. కానీ తను చేయకపోగా నన్ను కూడా చెయ్యనివ్వను అంది. తన పూజలో కూర్చుంది అందరినీ కాపాడటం కోసం. కానీ నా తాంత్రికుడు ఒక్క రాత్రిలో 10 మందిని చంపాడు. నాకు భయం వేసింది చంపేస్తుందేమోనని. అందుకే ఊరి వాళ్లను తనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి తను చేతబడి చేసి అందరినీ చంపుతుందని చెప్పాను. అందరూ తనని చెట్టుకు గట్టి కాల్చేశారు. ఇందులో నా తప్పే ఉంది. అదంతా విని శీతల్ కోపంతో సర్పంచ్ వూడు డాల్ని నిప్పుల్లోకి విసిరేస్తుంది. సర్పంచ్ అక్కడే కాలి బూడిదైపోతాడు. శీతల్, వీలైతే నన్ను క్షమించు. నా దగ్గర పగ తీర్చుకోవటం తప్ప వేరే దారి కనపడలేదు. నేను కూడా నీ స్థానంలో ఉండుంటే నువ్వేదైతే చేశావో అదే చేసేదాన్ని. కానీ నాకొక మాటివ్వు. నువ్వు నీ ఈ విద్యను మీ అమ్మలాగా
అందరికీ మంచి చేయటం కోసం ఉపయోగించాలి. అజయ్ శీతల్కి మాటిస్తాడు. ఇప్పుడు తను తన చీకటి శక్తుల విద్యను కేవలం అందరికీ మంచి చేయటం కోసమే ఉపయోగిస్తాడని మాధవ్పూర్లో ప్రచారం చేస్తారు. ఇక ఊరికి ఏ సమస్య రాదు అని. అందరూ మళ్లీ సంతోషంగా బతకటం మొదలు పెడతారు.